విశాఖపట్నం 2025 జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి వేదిక కానుంది. ఈ మహత్తర కార్యక్రమంలో ఏకకాలంలో 2 లక్షల మందికి పైగా భారీ యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ అపురూప సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి చేరాలన్న లక్ష్యంతో యోగాంధ్ర 2025 పేరుతో 30 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 21 నుండి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా కనీసం 2 కోట్ల మంది ప్రజలు యోగాలో పాల్గొనేలా అవగాహన కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతోంది. 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికేట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మన ఆరోగ్యం కోసం, మన కుటుంబం కోసం, మన రాష్ట్రం కోసం యోగాంధ్ర 2025 కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. యోగాంధ్ర కార్యక్రమంపై ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్లో వాక్థాన్ నిర్వహించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్ హాల్ నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి, సత్యకుమార్ యాదవ్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎస్ సవిత, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, యోగా దినోత్సవ నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలతో కలిసి మంత్రులు, అధికారులు యోగాసనాలు వేశారు.
సందర్భంగా ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖ సముద్ర తీరంలో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. అంటే ఎల్లుండి జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డే అంటే 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం హోస్ట్ చేయడం మన విశాఖపట్నం సిటీలో సముద్ర తీరంలో మన ప్రధానమంత్రి గారు ఇక్కడికి విచ్చేసి మనతో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అదృష్టం. చాలా ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ మినిస్టర్స్ కూడా ఈ సందర్భంగా చాలా ప్రెస్టీజియస్ గా ఈ ఈవెంట్ ని తీసుకుని చక్కని అరేంజ్మెంట్స్ చేయడానికి అందరికీ పురుగొల్పించారు. సో దాన్ని మనం ఒక నెల రోజులు యోగాంధ్ర కార్యక్రమం అని పెట్టుకుని యోగాని ప్రజలకి దగ్గరగా తీసుకువెళదాము, ప్రజలకి యోగా పట్ల ఆసక్తి కలగచేద్దాము, యోగా యొక్క బెనిఫిట్స్ ప్రజలందరికీ కూడా తెలియచెప్పుదాము. యోగా ఇంటర్నేషనల్ యోగా డే నాడు మనం ప్రాక్టీస్ చేయడమే కాకుండా జీవన విధానంలో ఒక భాగంగా చేద్దాము అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన టార్గెట్ ఆల్మోస్ట్ 2 కోట్ల మంది ప్రజలకి మనం చేరువవ్వాలి, యోగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేసేటట్టు పురిగొల్పించాలి అనేది ఒకటి. అలాగే ఒక 25 లక్షల మంది సర్టిఫికేట్ మనం ఆల్మోస్ట్ 3 రోజులు కంటిన్యూస్ గా ట్రైనర్స్ ఆధ్వర్యంలో గనక యోగా చేయగలిగితే గనక ట్రైనర్ సాటిస్ఫై బాగా చేస్తున్నారని సర్టిఫికేట్ ఒకటి ఇచ్చే కార్యక్రమం పెట్టి 25 లక్షల సర్టిఫికేట్స్ ఇవ్వడం. అలాగే ఇక్కడ మనం యోగా కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసాం. ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ నిన్న కంప్లీట్ అయినాయి. ఆనరబుల్ మినిస్టర్స్ సమక్షంలో ఆల్మోస్ట్ స్టేట్ లెవెల్లో అంటే విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి జిల్లా స్థాయి నుంచి ఎవరైతే కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి స్టేట్ లెవెల్లో 126 మంది మనకి విన్నర్స్ గా నిలిచారు. వాళ్ళు రేపు ఇక్కడ స్పెషల్ ఎంక్లోజర్ లో ప్రైమ్ మినిస్టర్ గారితో పాటు యోగా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం, చాలా ఎంతూజియాస్టిక్ రెస్పాన్స్ ఉంది. ఈ ఎల్లుండి కార్యక్రమానికి మీ అందరూ కూడా తప్పనిసరిగా విచ్చేసి మీకు అలాట్ చేసిన మనం ఏదైతే ఎంక్లోజర్స్ అలాట్ చేశామో ఆ ఎంక్లోజర్స్ లో ఆల్మోస్ట్ ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ఒకటే, ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ నుంచి ఆల్మోస్ట్ భీమిలి వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సో అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, అలాగే యోగాని జీవనంలో ఒక భాగంగా చేసుకుని మనం కంటిన్యూ చేసేటట్టు మనం మన సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలని నేను ప్రార్థిస్తూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని నాగాయలంకలో కృష్ణా నదిలో జలయోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 189 మంది స్విమ్మర్స్ తరలివచ్చి నదీ జలాల్లో వివిధ ఆసనాలు వేసి ఆకట్టుకున్నారు. యోగాంధ్రకే ప్రత్యేక ఆకర్షణగా రాష్ట్రంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ జల యోగాంధ్ర కార్యక్రమాన్ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పిస్తూ బుక్ నిర్వాహకులు రికార్డు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
విశాఖపట్నం హ్యాపీ హెల్తీ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం అందరికీ తెలిసింది. ప్రతి పౌరుడు కూడా యోగా చేస్తే వాళ్ళ ఆరోగ్య పరిమాణాల్లో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్క పౌరుడు కూడాను యోగా చేసేదానికి వాళ్ళని ఇన్స్పైర్ చేసే దిశలో మనం ఈరోజు నాగాయలంకలో జలయోగా చేయడం జరిగింది. గౌరవ స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ గారి ఆలోచన మేరకు యాక్చువల్లీ ఒక 154 మంది ఈతగాళ్ళని తీసుకొని వాళ్ళు నీటిలోనే కొన్ని యోగాసనాలు ప్రదర్శించడం జరిగింది. దీంట్లో చాలా హర్షణీయ అంశం ఏంటి అంటే మనకు యాక్చువల్లీ ఒక రాము గారు అనే ఒక ఫిజికలీ ఛాలెంజ్ కూడా యోగా చేయడం జరిగింది. 3వ తరగతి అబ్బాయి చేశాడు, 1వ తరగతి అమ్మాయి చేసింది. సో లలిత గారు అని ఇక్కడ యాక్చువల్లీ మా పెద్దావిడ గారు కూడా చేశారు. అందరూ కూడాను ఎవ్రీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇక్కడ జలయోగాలో పార్టిసిపేట్ చేశారు. ఇది ప్రతి యోగా చేసేదానికి కృష్ణా జిల్లా ప్రతి పౌరుడికి కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామం చేద్దామని ప్రతి పిలుపుని ప్రతి పౌరుడికి ఇస్తున్నాను. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల నగరవనంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో వందలాది మంది ఔత్సాహికులతో కలిసి జిల్లా కలెక్టర్ జేవి మురళి యోగాసనాలు వేశారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగ సాధన చేయడం ద్వారా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. జూన్ 21 అంటే రేపుగాక మర్నాడు విశాఖపట్నంలో అదే భారత ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన మనము 5 లక్షల మందితో మాస్ గా యోగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించుకోవడం జరిగింది. విశాఖపట్నం బీచ్ లో భీమిలి బీచ్, శ్రీకాకుళం బీచ్, వాటన్నిటిలోనూ అనకాపల్లి ఈ ఏరియాలలో కలిపి 5 లక్షలకు పైగా జనాలతో ఒకేసారి యోగా నిర్వహించడం జరుగుతుంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కడం కూడా జరుగుతుంది. అది సమాంతరంగా యోగాంధ్ర కూడా కొనసాగాలనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆలోచన. యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సూచించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం హార్స్లీ హిల్స్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5,000 మంది యువత, మహిళలు, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు.
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో యోగాసనాలు వేయడం మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, మానసిక ఉల్లాసానికి ఈ యోగాసనాలు ఎంతో దోహదపడతాయన్నారు. మనము అన్నమయ్య జిల్లాలో యోగాంధ్రకు సంబంధించి తాళ్లపాక విగ్రహం దగ్గర మనము 32,000 మందితోని జిల్లా వ్యాప్తంగా తాళ్లపాక అన్నమయ్య విగ్రహం దగ్గర 617 మందితో యోగాసనాలు నిర్వహించడం జరిగింది. మరి మన రాష్ట్రంలో ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే మన ముఖ్యమంత్రి గారు ఈ జూన్ 21 నాడు వైజాగ్లో విశాఖపట్నంలో ప్రత్యక్షంగా 5 లక్షల మందితోని అక్కడ యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1,00,000 లొకేషన్స్ లో మరి 2,10,00,000 మందితోని యోగాసనాలు చేయబోతున్నాం. మన జిల్లా నుంచి సుమారుగా 7 లక్షల మంది 5,200 లొకేషన్లలో మనం యోగా చేయబోతున్నాం. దానికి సంబంధించి ఈ 3 రోజులు కూడా యోగా వారికి శిక్షణ కార్యక్రమాలు 3rd ఫేజ్, అలాగే ఆల్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి స్కూళ్ళల్లో పిల్లలకు కూడా యోగా నేర్పించి వాళ్ళకు కూడా సర్టిఫికేషన్ ఇప్పించి అన్ని స్కూళ్ళల్లో కూడా ఆ రోజు యోగాను నిర్వహించి సమర్థవంతంగా ప్రజలందరికీ కూడా యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ యోగా ద్వారా ఏ విధంగా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక పరిణితిని ఏ విధంగా సాధించవచ్చో చెప్తూ మన ముఖ్యమంత్రి గారు ఆలోచించినట్టు ఈ యోగాని గనుక మనం ప్రజల్లో భాగస్వామ్యం చేయగలిగితే వారిలో ఆరోగ్యపరమైనటువంటి కాంప్లికేషన్స్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది, అలాగే రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆరోగ్యమైన జీవన శైలి అలవాటు ద్వారా మనకు వైద్యంపై పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. అనేక రకాల లాభాలు ఉన్నాయి. మరి దాన్ని కనుక ప్రజల్లో భాగస్వామ్యం చేయాలి అంటే మనందరం కూడా ఈ మెగా ఈవెంట్ లో పాల్గొని తద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. లాస్ట్ 1 మంత్ నుంచి మనం యోగాంధ్ర అనే ఈ నేమ్తో ఈ రాబోయే ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేది వేరియస్ ఆస్పెక్ట్స్లో చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా అంటే మనం ఇట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ప్లేసెస్లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్గా మనము జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయం లెవెల్లో కూడా 9 మెంబర్స్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు మనము 5,000 ట్రైనర్స్కి ఈ యోగాంధ్ర ఈ 1 మంత్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేసి కూడా 3 ఫేజెస్లో ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. సో దట్ ఈ యోగా అనేది జస్ట్ మనం ఒక 1 డే చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. సో మనం అందరం కూడా ఈ రాబోయే 21st పెద్ద ఎత్తున జిల్లాలో దాదాపు 5,000 లొకేషన్స్లో మోర్ దాన్ 5 lakh పీపుల్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ యోగా అనేది చేయబోతున్నారు. సో మీరు అందరూ కూడా దాంట్లో పాల్గొని తర్వాత కూడా ఈ హ్యాబిట్ని ఇంటర్నలైజ్ చేసి మీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.